అందరికీ నమస్కారం. మనం రోజూ తినే తిండి ఎక్కడ్నుంచి వస్తోంది? దాన్ని పండించే మట్టికి, మన ఆరోగ్యానికి అసలు సంబంధమేంటి? ఈ రోజు మనం మట్టిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అన్న విషయాన్ని వివరంగా చూద్దాం. హరిత విప్లవం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆహార భద్రత, ఆకలి తీర్చిన ఓ గొప్ప మార్పు. కాని అదే హరిత విప్లవం మనల్ని విఫలం చేసిందా అని అడిగితే, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా అవసరం. దాని వెనకున్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య ఎక్కడ మొదలయిందంటే, అధిక దిగుబడి కోసం మనం పరుగులు పెట్టాం. ఆ పరుగులో తెలియకుండానే మన పొలాల్ని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టేశాం. మరి దీనికోసం మనం చెల్లిస్తున్న అసలైన మూల్యమేంటో తెలుసా? అదే ఇప్పుడు చూద్దాం. సమస్య మూలం ఎక్కడుందంటే ఈ రెండు పద్ధతుల ఆలోచనా విధానంలోనే ఉంది. చూడండి, ఒకవైపు రసాయనిక వ్యవసాయం. దాని లక్ష్యం ఒక్కటే, ఎంత ఖర్చైనా పర్లేదు, దిగుబడి మాత్రం విపరీతంగా రావాలి. మరోవైపు రసాయన రహిత వ్యవసాయం. ఇదేమంటుందంటే, దిగుబడి ముఖ్యం, కాని దానితో పాటే నేల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమంటుంది. చూడ్డానికి చిన్న తేడాలా అనిపించినా దీని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఈ మాట వింటే షాకవ్వచ్చు, కాని ఇది నిజం. మనం వాడే రసాయనిక ఎరువులున్నాయే, వాటిని పొలంలో చల్లడమంటే మన చేతులతో మనమే భూమిమీద ఉప్పు చల్లినట్టు లెక్క. ఉప్పు వేస్తే నేలెలా పాడైపోతుందో, ఎలా నిర్జీవంగా మారిపోతుందో, సరిగ్గా ఈ రసాయనాలు కూడా అదే పనిచేస్తున్నాయి. భూమిలో ఉన్న ప్రాణాన్ని మొత్తం తీసేస్తున్నాయి. ఈ రసాయనాల వాడకం వల్ల మనమిప్పుడు ఏకంగా 4 రకాల సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 4. అవేంటంటే జీవ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం, ఆ తర్వాత పర్యావరణ సంక్షోభం. సరే, వీటి గురించి ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. సరే, మొదటగా మన నేలకి ఏమవుతోందో చూద్దాం. మన పొలంలో వానపాములు, కంటికి కనిపించని కొన్ని కోట్ల మంచి బ్యాక్టీరియాలు, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. అవే మట్టికి ప్రాణం, మట్టిని సారవంతంగా ఉంచేవి. కాని ఈ రసాయనాలు ఏం చేస్తున్నాయంటే వాటన్నిటినీ చంపేస్తున్నాయి. దాంతో మన నేల నెమ్మదిగా ప్రాణం లేనిదిగా మారిపోతుంది. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబరు చాలు. 0.5% కన్నా తక్కువ. ఏంటిది అనుకుంటున్నారా? మన నేలల్లో మిగిలియున్న సేంద్రియ కర్బనం, అంటే మట్టిలో ఉండాల్సిన జీవం. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. ఆరోగ్యంగా, సజీవంగా ఉండాల్సిన మన భూమి తన సారాన్ని దాదాపుగా పూర్తిగా కోల్పోయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఇక రెండో సమస్య. ఇది నేరుగా రైతు గుండెల్ని తాకుతుంది. అదే ఆర్థిక సంక్షోభం. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో పాపం రైతులు విత్తనాలమీద, పురుగుమందులమీద, ఎరువులమీద వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఏం జరుగుతోంది? పెరిగిన ఖర్చులు వాళ్లని లాభాల వైపు నడిపించడం లేదు, పైగా అప్పుల ఊబిలోకి మరింత లోతుగా నెట్టేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయానికి అయ్యే ఖర్చులో 40-60% తగ్గితే రైతుకి ఎంత పెద్ద ఊరట! అదీ అసాధ్యం కాదు. రసాయన రహిత వ్యవసాయంతో ఇది సాధ్యమే. ఇది రైతుకి కేవలం చిన్నపాటి ఉపశమనం కాదు, అప్పుల చక్రం నుంచి వాళ్లని బయటపడేసే ఒక బలమైన మార్గం. ఇప్పుడు మూడో సంక్షోభం. ఇది పొలంలోనూ, రైతు దగ్గరో ఆగట్లేదు. అక్కడ్నించి నేరుగా మన వంటింట్లోకి, మన కంచంలోకి, చివరికి మన శరీరంలోకి వచ్చేసింది. మనమెంతో ఆరోగ్యంగా ఉంటున్నామనుకుని తినే ఆ తిండిలోనే మనకు తెలియకుండానే పురుగుమందుల విషం కలిసిపోతోంది. ఈ పురుగుమందుల ప్రభావం ఏదో చిన్నగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఇవి మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. చివరికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం కావచ్చు. అంటే పొలంలో మందులు చల్లే రైతు దగ్గర్నుంచి ఇంట్లో ఆ పండ్లు, కూరగాయలు తినే మనవరకు ఎవ్వరూ దీనికి మినహాయింపు కాదు. ఈ ప్రమాదం అందర్నీ వెంటాడుతూనే ఉంది. ఇక చివరిగా 4వ సంక్షోభం, మన పర్యావరణం. ఈ రసాయనాలు భూమిలోకి ఇంకిపోయి మనం తాగే భూగర్భజలాలను కూడా కలుషితం చేస్తున్నాయి. అంతేకాదు, మన చుట్టూ ఉన్న పక్షులు, కీటకాలు ఇలా జీవవైవిధ్యాన్ని మొత్తం నాశనం చేస్తున్నాయి. దీనివల్ల మన ప్రకృతి చాలా పెద్ద మూల్యం చెల్లిస్తోంది. అయితే ఇన్ని సమస్యలున్నా పరిష్కారం కూడా మన భూమిలోనే ఉంది. ఆరోగ్యంగా, జీవంతో ఉన్న నేల ఒక కార్బన్ సింక్లాగా పనిచేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే గాలిలో పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని భూమిలోనే దాచిపెడుతుంది.
దీని అర్థమేంటంటే మనం సరైన వ్యవసాయం చేస్తే వాతావరణ మార్పులను కూడా ఎదుర్కోవచ్చు. ఎంత అద్భుతమైన విషయం కదా. మరి ఇన్ని సమస్యలున్నాయి, సరే, పరిష్కారమేంటి? ఇప్పటికే పాడైపోయిన మన భూముల్ని మళ్ళీ బాగు చెయ్యగలమా అంటే ఖచ్చితంగా చెయ్యగలం. దానికోసమే ఒక స్పష్టమైన 3 ఏళ్ల ప్రణాళిక కూడా ఉంది. ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుందంటే దీన్ని 3 దశలుగా విభజించారు. మొదటి ఏడాదిలో భూమిలో పేరుకుపోయిన విషాన్ని మొత్తం తొలగించడం, అంటే డీటాక్స్ చేయడమనమాట. ఇక రెండో ఏడాది నేలసారాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. మూడో ఏడాదికొచ్చేసరికి ఆ మెరుగుపడిన ఆరోగ్యాన్ని స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మన భూమికి చికిత్స చేసి దాని మళ్లీ ఆరోగ్యంగా మార్చే ఒక పక్కా ప్రణాళిక. మరే రసాయనాలు వాడకపోతే ఏం వాడాలి? దానికి కూడా మన దగ్గర అద్భుతమైన పరిష్కారాలున్నాయి. మన పాత పద్ధతులే కొత్తగా జీవామృతం లాంటి ద్రవరూప ఎరువులు, మల్చింగ్తో నేలని కప్పి ఉంచడం, పురుగుల కోసం ఎర్రపంటలు వేయడం, వేపనూనె లాంటివి పిచికారీ చేయడం, ఇవన్నీ చూడండి, ఖర్చు తక్కువ, సులభంగా దొరుకుతాయి, కాని చాలా శక్తివంతమైనవి. సరే, ఈ మార్పు వల్ల కలిగే మంచి ఫలితాలేంటో చూద్దాం. ఈ కొత్త పద్ధతి వల్ల పర్యావరణానికి మాత్రమే కాదు, మనందరికీ మేలు జరుగుతుంది. ఈ మార్పుతో వచ్చే లాభాలు చూస్తే ఆశ్చర్యపోతాం. 1. మన నేల మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. 2. రైతులు అప్పుల బాధ నుంచి బయటపడతారు. 3. మన అందరికీ విషం లేని ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది. 4. మన చుట్టూ మళ్లీ పక్షులు, సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. జీవ వైవిధ్యం పెరుగుతుంది. 5. మన నీటి వనరులు శుభ్రపడతాయి. చెప్పండి, ఇది అందరూ గెలిచినట్టే కదా? ఇప్పుడు చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఈ పోలిక చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దారి రసాయనిక వ్యవసాయం. ఇది మన వనరుల్ని నాశనం చేస్తూ మనల్ని అప్పుల పాలు చేస్తుంది. రెండో దారి రసాయన రహిత వ్యవసాయం. ఇది వనరులను మళ్లీ సృష్టిస్తూ మనకు స్వయం సమృద్ధినిస్తుంది. ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి, దీర్ఘకాలంలో మనకు, మన పిల్లలకు ఏ దారి మంచిదని. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన భవిష్యత్తుకు కావలసిన ఆహారం రసాయనాల సంచిలోంచి రావాలా, లేక జీవంతో తొణికిసాలాడే ఈ సజీవమైన మట్టిలోంచి రావాలా? ఆలోచించండి. ఈ నిర్ణయం మనందరి చేతుల్లోనే ఉంది.